నేను 200 crores ఏదో రోజు కొడతాను. అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి, నేను పడుతుంటా. ఇది 200 కోట్లు కాదు, 20,000 వస్తుందేమో తెలియదు మొత్తానికి. బాగాలేదన్న మూవీ. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి? ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి? రివ్యూ ఇవ్వాలా ఏంటి? మధ్యతరగతి వాళ్ళం అయితే కలలు కనలేమా ఏంటి? ఈ రోజు డబ్బులు లేకపోతే రేపు సంపాదించలేమా ఏంటి? ఎవడడ్డొచ్చినా గెలవలేమా ఏంటి? సే ఇట్ విత్ మీ ఆన్ 1 2 3. అన్న రాడు, అన్నయ్య పెట్టుకున్నాడు వంచి. అన్న ఇది ఇక్కడ ఏదో రాశారు కదా 70mm, అదే పెట్టారు. మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా. అంకుళ్ళు, ఆంటీలు, పిల్లలు, బాయ్స్, గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా గీతా గోవిందం. ఇది ఫ్యామిలీ సినిమా అన్న, మరి అది కమ్బ్యాక్, ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి డైలాగులు అట్లా ఉంటాయి. గీతా గోవిందం లాగా కాకపోయినా సినిమా మాత్రం బాగుంది. బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా, అసలు ఎవడ్రాయుడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు. అలాంటిది మన 4th సినిమాకే మనం 100 crores కొట్టిన సినిమా గీతా గోవిందం. ఆ 100 crores కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు, ఆ 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు. 200 crores కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ కొట్టలేదు. ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు, అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది యారోగెన్స్లా అనిపిస్తుంది, అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతోని ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 200 crores కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా, ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా. ఐ డిజర్వ్ ఇట్. నేను 200 crores ఏదో రోజు కొడతాను. అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి, నేను పడుతుంటా. ఇప్పుడు కూడా దీన్ని యారోగెన్స్, బల్పు అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇది నా మీద ఉన్న కాన్ఫిడెన్స్, నా నమ్మకము. ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా, పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా, ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా. దేవుడా, విజయ్ గాడికి కొత్తగా బ్రేక్లు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళ నాన్న పేరు నిలబట్టుకునేలా చూడు దేవుడా. సినిమాలో నా పేరు గోవర్ధన్, దేవుడా ప్లీజ్ మా నాన్న పేరు నిలబట్టేలా చూసుకో, కొత్త బ్రేక్లు ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, లవ్ యూ. లాస్ట్లో అక్కడ నిలబడే వాళ్ళందరికీ నమస్తే, అందరికీ హాయ్. అక్కడ వెనకాల చివర్లో నిలబడే వాళ్ళందరికీ హలో, అందరికీ నమస్తే. మై బాయ్స్, ఐ లవ్ యూ మై బాయ్స్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. నేను మాట్లాడుతున్నప్పుడు ఊకోండి, సైడ్ పో అన్న, పో అక్కడ పో. వాళ్ళ అనవసరమైన మ్యాటర్లు ఇక్కడ డిస్కషన్ వద్దు. సినిమా బాగుంది. విజయ్ దేవరకొండ మొన్న లైగర్తో లేడరా, ఇండస్ట్రీలో లేడని చెప్పినారా. ఇప్పుడు మళ్ళీ ఒక ట్రెండ్ వచ్చినాడు, మళ్ళీ ఎందుకురా ఫ్లాప్ చేయాలనుకుంటున్నావు అన్నని. అన్న మంచిగా ఉంది. గీత గోవిందం డైరెక్టర్ అంట, సేమ్ పరశురామ్. నిజంగా మంచి డైరెక్షన్ బాగుంది, బాగా స్టోరీ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా సినిమా అన్నిటికంటే ఒక ఇండియన్ కల్చర్. యుఎస్ఏకి పోయినా కూడా అడపంచ కట్టుకుని ఆఫీస్కి పోతాడు మనోడు, అది మాత్రం హైలైట్ అన్నిటికంటే. గీత గోవిందంలో రష్మిక మందన్ ఉందన్న, దీంట్లో మృణాల్ ఠాకూర్ ఉంది. కానీ స్టోరీ అంటున్నావా, స్టోరీ డిఫరెంట్ అన్న. దాంట్లో ఆమె ఉన్నప్పుడు ఆమె యాక్టింగ్ వేరే, ఈమె ఉన్నప్పుడు ఈ యాక్టింగ్ వేరు. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంది. సినిమా చాలా బాగుంది అన్న, నువ్వు చూసినాక అంటావు. ఇంకొకటి చెప్తున్నా, నేను ఈరోజు రెంట్ కడుతున్నా అంటే మా అన్న పైసలు ఇస్తాడు. ఆ అన్న తమ్ముళ్ళ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో మిడిల్ క్లాస్ ఫస్ట్ హాఫ్ మొత్తం అది చూపించడం మాత్రం హైలైట్. నిజంగా అంటే జోలో పైసలు ఉన్నావా లేవా అని అన్న చెక్ చేస్తాడు. ఇంతకుముందు మన వెంకటేష్ సినిమా అది చూసినా అన్న, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. దీంట్లో అన్న బాండింగ్ ఒక వేరే విధంగా చూపించిండు. ఇంట్లో ఒక్కడున్నా చాలు ఇంటిని మొత్తాన్ని వేలేస్తాడు, అవునా కదా. ఒక్క తోపు ఉన్నాడు అనుకో, ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకొని వస్తాడు, అది ఎవరైనా కానీ. అదే ఈ సినిమాలో ఉన్నది. చూడండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచిగా ఉంది. బాగాలేదు గిలేదు అవి ఎప్పకూరి, చాలా బాగుంది, నచ్చుతుంది ప్రతి ఒక్కరికి సినిమా.
సినిమా నచ్చకపోతే అప్పుడు చూసిన తర్వాత చెప్పండి. మళ్ళీ అమ్మాయిలకైతే కొంతమంది ఎందుకో మళ్ళీ ఒక్క అమ్మాయి అనేది అక్కడ విన్నా నాకే ఎట్లనో అనిపించింది. చాలా బాగుందన్న, థ్యాంక్ యూ. యాటిట్యూడ్ తగ్గించుకోవాలి. ముందు రష్మికకు దూరంగా ఉండాలి అంతే. జీవితం మొత్తం మీద ఆల్రెడీ అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయి. యాటిట్యూడ్ తగ్గించుకోకపోతే ఇంక ఇది కూడా ఉండదు. థియేటర్లు కూడా దొరకని పరిస్థితి విజయ్ దేవరకొండ రాబోతుంది డెఫినెట్ గా. అది రాసుకోండి మీరు. మళ్ళీ చెప్తాను భయ్యా, ఫ్యామిలీ స్టార్, నా లవడాలో స్టార్ అంతే. నేను కొడతా అర్థమైంది కదా. ఇన్నోడే గుర్తుపెట్టుకో వెంకట్. నువ్వు కరెక్ట్గా నువ్వు సెకండ్ హాఫ్ తర్వాత ఏమో చెప్పు నాకు. సినిమా చాలా బాగుంది అన్న. ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోరి, తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నాం, తెలుగు సినిమాలు చూస్తున్నాం, ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నా, వాళ్ళు చేసే కష్టాలు కానీ స్ట్రగుల్స్ గురించి చెప్తలేను. సినిమా బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. కాకపోతే మీరు అన్నట్టు కొంతమందికి యాటిట్యూడ్ అనేది నచ్చుతలేదు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ నచ్చుతలేదు. ఆ నచ్చడం లేదు. సినిమాలకు రాకండి, సినిమాలు చూడకండి. కానీ ఎందుకు ఒకళ్ళు బ్లేమ్ చేసేందుకు, ఒక విజయ్ దేవరకొండ ఎందుకు బ్లేమ్ చేస్తారు? తన యాటిట్యూడ్ తోటి తను చేసుకునే సినిమా తను చేసుకుంటాడు భయ్యా. మీరెందుకు, మీకు నచ్చకపోతే వెళ్ళకండి. అరే అన్నాడు కదా, ఆ మాటకు నువ్వు అను, నేను సపోర్ట్ చేస్తా. ఆ మాట అన్నాడుగా, ఆ మాట అన్నందుకు నీకు ఫ్యాన్స్ కానీ మీకు కానీ సారీ కావాలని చెప్పిద్దాం. అంతేగాని అది మనసులో పెట్టుకొని మీడియా ముందు అన్నాడు. మీడియా వాళ్ళు సారీ చెప్పించి, మీడియా వాళ్ళని అయితే అనలే కదా. ముందు మీడియా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారన్నా. ఆ రోజు అదే అన్నారు. అదే చెప్తున్నా, మీడియా వాళ్ళు కూడా అందరు ఉండరు. ఆ మీడియా వాళ్ళొక్కలే కాదు, అందరు ఉండరు. అందరికి సంబంధించి ఆ మాట అన్నాడేమో. ఆ మాట ఆయన ఏమంటారు, నోటికి అనుకోవచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చే ఒక మాట అన్నాడేమో. కానీ ఆ మాట ఒకవేళ సారీ చెప్పాలంటే మీడియా కానీ అందరు కానీ ఒక విధంగా సారీ చెప్తారు. ఇప్పుడు మనం ఎన్నో ఒక 200 సినిమా చెప్పుకున్న రివ్యూలు మనం చెప్పొచ్చు. మాక్సిమం 200-300 అయితే. కొన్ని సినిమాలు నీకు నచ్చితే, కొన్ని సినిమాలు నాకు నచ్చుతాయి. అవును, అదే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ బయట ఏమన్నారంటే డబ్బులు తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలుసు మనం తీసుకున్నాం లేదో, మన దేవుని మీద తెలుసు కదా. మన డబ్బులతో మనం బతికేయట్లేదు, మేము ఇల్లు కూడా కట్టించుకోవట్లేదు, మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వట్లేదు, మా జెన్యున్ చెప్తున్నాం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నీకు నచ్చింది నువ్వు చెప్తున్నావు, నాకు నచ్చింది నాకు చెప్తున్నా. నా ఒపీనియన్ ఓకే, నీ ఒపీనియన్ చెప్పు. కానీ సినిమాని కేవలం పాయింట్ ఆఫ్ చేస్తున్నా చూసిన అది నాకు నచ్చలేదు. అంటే పర్టికులర్ గా మరి ఇప్పుడు పాయింట్ లేని సినిమా పాయింట్ చేయకపోతే పాయింట్ నీకు సినిమా బాగుందన్న, చాలా బాగుంది. ఏముంటది అంటే మామూలుగా ఉంటే చెప్పు మూవీ బాగాలేదన్న, డిసప్పాయింట్ అయింది బాగా. అసలు ఏందో సీరియల్ ఉన్నట్టుంది, అది మరో బ్రహ్మోత్సవం ఉన్నట్టుంది సినిమా. చాలా లాగ్ ఉంది. కేవలం ఒక్క విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు అన్న, అంతే. కాకపోతే అతను లైన్గా ఫ్లాప్లు అవుతున్నాయి. అంటే అతనేమో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు. అతను చెప్పింది నెక్స్ట్ సినిమాల్లో ఏదో ఒకటి కొడతాను అన్నాడు, కానీ ఇది కొడతాను లేదు. ఇది 200 కోట్లు కాదు, 20,000 వస్తుందేమో తెలియదు మొత్తానికి. బాగాలేదన్న మూవీ. అన్న బాగుందన్న, ఈనొద్దు ఇవన్నీ సూపర్ ఉంది మూవీ అయితే. లైగర్ లేదు, ఏగర్ లేదు, ఈ మూవీతో కొడతాడు చూడండి. నేనైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే కాదు, మూవీ బాగుంది, వచ్చి చూడండి. పెట్టిన టికెట్ మనీకి అయితే వర్త్ నన్ను అడిగితే. ఆ పాత మూవీస్ మీద పోల్చుకుంటే ఇది చాలా బెటర్. కావంటే లైక్ చూసి మాట్లాడండి, ఏముంది మరి వాళ్ళు పడుకున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళు నాకన్నా ముందు వచ్చారు కదన్నా, నేను ఇప్పుడు లాస్ట్ వరకు చూసి వచ్చింది నేనే కదా. వాళ్ళు లాగ్ ఏం లేదు. ఇప్పుడు లాగ్ అంటే ఇప్పుడు ఫాస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ 2.5 hours. ఇప్పుడు డీజేటీలో ఉంది, తొందరగా అయిపోయింది. ఏమన్నారు తొందరగా అయిపోయింది అన్నారు, ఇది కాస్త లాగ్ అంటే 2.5 hours కదా మూవీ. ఒక సీన్ అయితే లాగ్ అయితే ఏం లేదు. మూవీ అయితే బాగుంది, వచ్చి చూడండి అందరూ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో కూడా మంచి చిల్ అయ్యే స్టఫ్ ఉంది. సో మ్యాట్నీకి వచ్చేయండి, మ్యాక్స్ మంచి ఎండలు కూడా కొడుతున్నాయి కదా. అందరికీ నచ్చే డైలాగ్ ఒకటి, ఐరనే ఉంచాలా ఏంటి? అదే అంటున్నారు బయట కూడా. అదే చెప్తున్నా, ఇప్పటి వరకు లైనప్ లో మంచి రాడ్లు అన్నీ ఉన్నాయి, ఆ రాడ్లను ఉంచేసాడు, హిట్ కొట్టాడండి. హిట్ అనే చెప్పాలా ఏంటి? ఫ్లాప్ అయితే కాదు, హిట్ అని చెప్పాలి. మృణాల్ ఠాకూర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.